2024 ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఖచ్చితంగా తాను గెలుస్తానని ఎంపీ వంక గీత ధీమా వ్యక్తం చేశారు. ఎంతమంది తనపై పోటీ చేసినా ఓడిస్తానంటున్న ఎంపీ వంక గీత పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థితో మా ప్రతినిధి నందిని ముఖాముఖి. రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలంతా కూడా ఇప్పుడు పిఠాపురం వైపు చూస్తున్నారు. ఎందుకంటే తాజాగా పులివెందులలో ఏదైతే 175 అసెంబ్లీ సీట్లు ప్రకటించారో దాంట్లో పిఠాపురం నుంచి ఎంపీ వంగ గీత గారిని అయితే ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా పిఠాపురం నుంచి వైసీపీ నుంచి ఎవరిని ప్రకటిస్తారని ఒక ఉత్కంఠ కూడా నెలకొంది. ఎందుకంటే ఇక నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఖచ్చితంగా ముద్రగడ్ని దించుతారు అని ఒక బయట ప్రచారం కూడా జరిగింది. కానీ అవన్నీ కూడా కొట్టిపాడేసి ఎంపీ వంగ గీత గారిని అయితే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. ప్రస్తుతం మేడం ఉన్నారు, మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా చూస్ చేస్తున్నారు అంటే మీరు తీసుకున్నారా లేదంటే అధిష్టాన నిర్ణయంతో ఇక్కడ ఎమ్మెల్యేగా చేస్తున్నారు? అధిష్టానం నిర్ణయమే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నిర్ణయం, వారే ప్రకటించడం జరిగింది క్యాండిడేట్గా. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఒకటి, మా అధ్యక్షులు నన్ను ప్రకటించాం. 2, పిఠాపురంకి మళ్ళీ ఒకసారి సేవ చేసే అవకాశం నాకు రావడం, మహిళకి ప్రాధాన్యత ఇవ్వాలని అంటున్నారు కాబట్టి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ కాకినాడ జిల్లాలో నాకు ఒక అవకాశం, అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం రావటం అనేది నా అదృష్టం. మేడం, ఒక పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ ని ఎదుర్కొనే అంటే సైన్యం ఏ విధంగా ఉంది అంటే కొంచెం ఏమైనా టెన్షన్ పడుతున్నారా లేదంటే దీన్ని ఎస్డీగా మామూలుగా నార్మల్ గా తీసుకుంటున్నారా ఇప్పుడున్న పోటీని? మాకు మీరు ముందు నుంచి చూశారు, వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వ పథకాలని డోర్ స్టెప్ వరకు తీసుకెళ్లారు. ప్రతి వ్యక్తి దగ్గరికి కూడా తీసుకెళ్ళగలిగారు. అట్లాగే మా సైన్యం, మాదేదైతే జగనన్న సైన్యం ఉందో, జగనన్న గారి టీం ఉందో, గడప గడపకే మేము ఆల్రెడీ ఇప్పటికే గడప గడపకే మా ఎమ్మెల్యేలు కానీ, మేము కానీ, మా కేడర్ కానీ అందరం చేస్తున్నాం. ఇప్పుడు కాదు, మేము దగ్గర 6 నెలల ముందు నుంచి మేము ఎన్నికలకి సిద్ధం అన్నాం. అట్లాగే సిద్ధం మీటింగ్లు జరిగాయి, అందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి 175 నియోజకవర్గాల్లో ప్రత్యర్థులు ఉంటారు. అది ఎవరైనా కావచ్చు. మన ప్రత్యర్థి ఇక్కడ కాకపోతే ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు, ఇక్కడ ఇంకొకరు చేయొచ్చు, ఇక్కడ వారే చేయొచ్చు. బట్ పోటీయే. వారికి నేను ప్రత్యర్థి, నాకు వారి ప్రత్యర్థి. బట్ జగన్ గారు ఇచ్చిన పథకాలు, జగన్ గారు చూపించిన అడ్మినిస్ట్రేషను, మాకున్న కేడర్ బలం, మాకున్న నాయకుల బలం, మాకు జనంలో ఉన్న నమ్మకం, భరోసా మాకు పూర్తి బలం. కాబట్టి మేము పోటీగానే తీసుకుంటాం. ఎవరు ఏంటి అనేది కాదు. తప్పకుండా నేను చెప్తున్నాను, పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం ప్రజలు మీద మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. పిఠాపురం ప్రజల దగ్గరికి మేము ఇప్పటి వరకు ఏం చేయగలిగాం, ఏం చెప్పాం, ఏం చేసాం, రేపు ఏం చేయబోతున్నాం అని చెప్తాం. చేసిన పార్టీగా, చేసిన నాయకులుగా మా మీద ప్రజలకు విశ్వాసం ఉంది. ప్రజల మీద మాకు విశ్వాసం ఉంది. పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుచుకుంటుందనే సంపూర్ణ విశ్వాసం మాకుంది. మేడం, ప్రజల్లోకి వెళ్తున్నారు. ముఖ్యంగా పిఠాపురం సంబంధించి మత్స్యకారులకి కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఇటీవల కాలంలో కాకినాడలో కూడా నిరసన కూడా తెలిపారు. ఏవైతే మత్స్యకారుల యొక్క సమస్యలు ఉన్నాయో వాటిని ఏ విధంగా పరిష్కరించే విధంగా వాళ్ళకి ఎటువంటి హామీ ఇస్తున్నారు? మత్స్యకారులు చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గం కాకినాడ మొదలుపెట్టి తొండంగి వరకు మన జిల్లా అంతా తీర ప్రాంతం ఉంది. తీర ప్రాంతంలో అందులో పిఠాపురం నియోజకవర్గంలో 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి, మత్స్యకారులకి జీవన వృత్తికి సంబంధించిన విషయం ఒకటి పరిశీలించాలి. 2, సముద్ర కోతకి సంబంధించి కొట్టుకుపోతున్న గ్రామాలు, కొట్టుకుపోతున్న కుటుంబాలు, వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించడం, సముద్ర కోతకు గురి కాకుండా ఉండడం 2 అంశాలు. ఇక్కడ ఒకటి అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు పాలించిన వాళ్ళు ఎవ్వరూ కూడా అసలు మత్స్యకారులుగానే చూశారు తప్ప మత్స్యకారుల జీవన వృత్తి కానీ, మత్స్యకారుల ఆరోగ్యం గురించి కానీ, మత్స్యకారుల విద్య గురించి కానీ, మత్స్యకారుల వైద్యం గురించి కానీ, అట్లాగే మత్స్యకార భరోసా ఇచ్చి మత్స్యకారులకు వెన్నుదన్నగా నిలబడింది మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. రెండోది, ఇప్పుడు వరకు నడుస్తున్న అన్ని స్కీముల్లో చూసుకుంటే వాడు ఎప్పుడైనా ఒక బోటు పోయిందంటే ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చేది. ఎప్పుడైనా హాలిడేస్ వేట నిషేధ సమయంలో కూడా వారికి సరైన విధానంలో వాళ్ళకి రేషన్ అది అందేది కాదు. అట్లాగే మత్స్యకారులకి డీజిల్ సబ్సిడీ ఇచ్చాం. మత్స్యకారులు ఎవరైనా కనుక దురదృష్టవశాత్తు చనిపోతే కంపెన్సేషన్ వెంటనే వచ్చేలా చేసాం. అంటే మత్స్యకార జీవన వృత్తికి ఒక పక్క చదువు, ఒక పక్క వాళ్ళ ఆరోగ్యం, ఒక పక్క వాళ్ళ పథకాలు, వాళ్ళ పక్క వాళ్ళ
వీళ్ళ హాలిడేస్ లో చేయవలసినవి ఇవి చేస్తూ మరి అట్లా ఇవ్వటం జరిగింది. రాజకీయ ప్రాధాన్యత కోసం కూడా మన కాకినాడ జిల్లాలోనే మత్స్యకార వర్గానికి సంబంధించిన కర్రీ పద్మశ్రీ గారికి ఒక ఎమ్మెల్సీ ఇచ్చి కూడా గౌరవించడం జరిగింది. ఇదే కాకుండా మీకు ఇంకొక విషయం, మత్స్యకారుల ఆందోళన పడాలి నిజమే, ఎందుకంటే అభివృద్ధి జరుగుతుంది. ఒక పక్క ఓఎన్జీసీ, ఒక పక్క రిలయన్స్, ఒక పక్క మన దగ్గర కొన్ని ఇండస్ట్రీస్ రావటం, మన SEZ ఏరియా కావటం వల్ల పోర్ట్లు డెవలప్మెంట్ అవుతున్నాయి. కాబట్టి మత్స్యకారుల యొక్క వేట నిషేధానికి కొన్ని విషయాలు ఉన్నాయి. అట్లాగే వలలు పోవడం, బోట్లు పడిపోవడం, కొంతమంది మత్స్యకారులు అక్కడక్కడ దురదృష్టవశాత్తు చనిపోవటం, ఈ విషయాలన్నీ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము ఇప్పటికే సీఎం గారితో చెప్పడం జరిగింది, ONGCకి చెప్పడం జరిగింది, పెట్రోలియం మినిస్టర్ కూడా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళ జీవన భృతికి కానీ, వాళ్ళ వేటకి కానీ, వాళ్ళ యొక్క ఉనికికి కానీ ఏదన్నా ఇబ్బంది ఉంటే వాళ్ళు వెన్నంటి నిలిచేది వైఎస్ఆర్సీపీ పార్టీ, వెన్నంటి నిలిచేది వంగా గీత. ఫైనల్ గా ఏదైతే 2019లో పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు, మళ్ళీ 2024లో పిఠాపురం నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ఇక్కడ కూడా మూడోసారి మీరేమైనా అవకాశం ఇస్తారా? మూడోసారి అంటే ఇక్కడ ఎవరు ఎక్కడ చేసి గెలవాలి, ఎవరు ఎక్కడ చదవాలి అనేది వేరే విషయం, అది వాళ్ళు చూసుకోవాలి. బట్ ఇక్కడ జగన్ గారి ఆశీర్వాదంతో నాకు సీట్ వచ్చింది. మా క్యాడరు, మా నాయకుల్లో వెన్నంటి ఉంటారు. నాకు ప్రజలు తప్పకుండా నన్ను గెలిపిస్తారనే సంపూర్ణ విశ్వాసం ఉంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుంది, అభ్యర్థిగా వంగా గీత తప్పకుండా గెలుస్తుందనే విశ్వాసం మాకు. ఖచ్చితంగా 2024లో పిఠాపురంలో వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయమని వంగా గీత విశ్వనాథ్ అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు.